కలియుగం ప్రారంభమైందేనని భాగవతం, భారతంలో ఎటువంటి ఉదాహరణలతో సూచించాయి? అసలు కలి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? కలి లక్షణాలు కలి పురాణంలో తెలుసుకోవచ్చు. చాలా దౌర్జన్యకరంగా ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరం కలియుగం ప్రారంభమై 5125వ సంవత్సరం అని మనకు జ్యోతిషం వివరిస్తుంది. కలి ప్రభావం ప్రారంభమైంది అని ఎలా తెలుస్తుంది? రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ ఎలా చెప్పాయి అంటే, పరీక్షిత్తు ఒకనాడు అడవికి వెళ్ళాడు. ఒక జింకని వేటాడుతూ వెళ్ళాడు, కనిపించలేదు. శృంగి మహర్షి ఆశ్రమం చేరాడు. జింకను చూశారా అడిగాడు, శృంగి చెప్పలేదు. ఆగ్రహంతో అక్కడే చచ్చిపడి ఉన్న ఒక పామును తీసి ఆ మహర్షి మెడలో వేసి వచ్చాడు. ఆగ్రహించిన శమీక మహర్షి అతడు, ఆగ్రహించిన ఆ శమీకుడి కుమారుడు శృంగి ఇతడికి వారం రోజుల్లో సర్పం కాటు వలన మరణం సంభవిస్తుంది అంటూ ఒక వాక్కు పలికాడు. కుమారుడు శృంగి, ఈ తండ్రి గారు శమీకుడు. ఎందుకు ఇలా జరిగింది? కిరీటం బంగారం, కలికి ప్రీతికరమైనది బంగారం. ఇతడు బంగారం ధరించి ఉన్నాడు, స్వర్ణం పైన విపరీత వ్యామోహం కలిగి ఉన్నాడు. రాజరికం నా చేతిలో ఉంది, అధికారం నా చేతిలో ఉంది అన్న మదం, మత్తు, వ్యామోహం కారణంగా శమీక మహర్షి ఆశ్రమంలో ఇలాంటి సందర్భం కారణంగానే నా రాజ్యంలో అని గుర్తించాడు పరీక్షిత్తు. అలాగే మరి ఒక సందర్భంలో కూడా వస్తూ ఉండగా ఒక వ్యక్తి బక్క చిక్కిన ఒక దున్నని, అలాగే ఒక ఆవును పాదంతో అదిలించడం కూడా గమనించాడు. వృషభాన్ని పూజించాలి, గోమాతను గౌరవించి పూజించాలి, అర్చించాలి. ఈ సంస్కృతి ఎందుకు ఇలా మారింది? కలి ప్రవేశించింది. ధర్మరాజుకు విజయం లభించిన తర్వాత 32 సంవత్సరాలు కలి ప్రవేశించకుండా ఆగి ఉన్నది అని కూడా మనకు మహాభారతం వివరిస్తుంది. అలాగే సభలో, ఇది భారత కథ, సభలో కూర్చుని ఉండగా జనమేజయుడిని అందరూ చూస్తూ ఉండగా ఒక కుక్క, శునకము, శ్వానము సభలోనికి ప్రవేశించింది. మహారాజా, నీ భటులు నన్ను హింసించారు అంటూ ఆ శ్వానము తన గాయాలను చూపించింది. జనమేజయుడు, నా భటులే నిన్ను హింసించారు అని చెప్పడానికి దృష్టాంతమేది, ఎవిడెన్స్ అంటాం కదా, సాక్ష్యం ఏది అంటూ అడిగాడు. నా భటులు హింసిస్తే ఇలా నీవు లోని కూడా వచ్చేదానివి కాదు అనేటట్లుగా రెండవ అర్థం కూడా ధ్వనించింది. దానితో ఆ శునకము, దాని పేరు సరమ, అయ్యయ్యో మర్చిపోయానే, కలియుగం ప్రవేశించింది కదా, కలికాలం ఆరంభమైంది కదా, ఇక్కడ అన్ని సాక్ష్యాలు కావాలి, నీవంతే, నీ వంశం అంతే అంటూ వెళ్ళిపోవడంతో అసలు నా తండ్రి ఎవరు, నా తాత ఎవరు, నా పుట్టు పూర్వోత్తరాలేమిటి, జనమేజయుడు వెంటనే వైశంపాయుడిని పిలిపించాడు, కథ వినడం మొదలుపెట్టాడు. భారతం కానీ భాగవతం కానీ కలి పురుషుడి ప్రవేశాన్ని ఇలా ఈ 2 కథలతో వివరిస్తాయి. మనలో లోభం పెరుగుతుంది, అహం పెరుగుతుంది. ఈ రెండింటి కారణంగానే కలి మనల్ని ఆవేశించగలుగుతాడు. ఏ రకమైన కలి ప్రభావానికి లోను కానటువంటి నలచక్రవర్తి ఒకానొక చెడు క్షణంలో కాళ్ళు కడుక్కోకుండా నిలుచుని ఆచమనం చేశాడు. అది దోషం. దానితో కలి ప్రవేశించడంతో జూదం ఆడాడు, సమస్తం పోగొట్టుకున్నాడు, ఇల్లాలను కూడా పోగొట్టుకున్నాడు, అడవుల పాలయ్యాడు. ఈ కథలన్నీ కూడా మనకు కలికి సంబంధించినటువంటి చెడు లక్షణాలను వివరిస్తూ ఎలా తొలగించుకోవాలి, అహం ఉండకూడదు, నాకు తెలుసు నేను చెబుతున్నాను అని పొరపాటుగా కూడా అహానికి పోకూడదు. రెండవది, స్వార్థ బుద్ధి ఉండకూడదు, అంతా నాకే కావాలి, అన్నీ నేనే చెయ్యాలి అనేటటువంటి భావన ఉండకూడదు. ఈ రెండింటికి మూలం అసూయ, జలసి అంటాం కదా ఆంగ్లంలో, అది అసలు ఉండకూడదు. ఇది లేకపోతే కలి ప్రభావం మన పైన ఉండదు. ఇది నేపథ్యం.